నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో మీకు తెలుసా? హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు శాంతింపజేసినా సరే నరసింహస్వామి శాంతించరు. గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మహాదేవుడి దగ్గరికి వెళ్లి నరసింహస్వామిని శాంతింపజేయమని చెప్తారు. దాంతో మహాశివుడు వీరభద్రుడు అవతారం ఎత్తి నరసింహుడిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు. అది విఫలం అవడంతో శివుడు అతి భయంకరమైన శర్భ అవతారం ఎత్తుతాడు. సర్వేశ్వరుడు సింహపు తలతో, గ్రద్ద రెక్కలతో, పదునైన గోలతో, పొడవాటి తోకతో ఉంటాడు. శర్భ నరసింహుడితో పోరాడి ఓడిస్తుంది. అంత శక్తివంతమైన శర్భ మరెవరో కాదు పరమశివుడని గ్రహించిన నరసింహుడు శివుడిని శాంతింపమని శివస్తోత్రం చదువుతారు. దాంతో సర్వేశ్వరుడు నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకొని ఇలా చెప్తాడు: శివుడు విష్ణువు పాలల్లో పాలలాగా, నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడూ కలిసే ఉంటారని. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.